అందరికీ నమస్కారం. భక్తి శ్లోకం ఛానల్కి స్వాగతం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ సూర్యనారాయణాయ నమః. మనకు అత్యంత ముఖ్యమైన పండుగలలో రథసప్తమి పండుగ ఒకటి. ఈ నెల జనవరి 25వ తేదీన రథసప్తమి పండుగ వచ్చింది. ఈ సంవత్సరం చాలా శక్తివంతమైనటువంటి రోజు. ఎందుకంటే ఈసారి రథసప్తమి పండుగ సూర్య భగవానునికి ఎంతో ప్రీతికరమైన రోజు ఆదివారంతో కలిసి వచ్చింది. రథసప్తమికి ఉన్న ప్రాధాన్యత ఏమిటంటే మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే సప్తమి తిథిని రథసప్తమి అనే పేరుతో పిలుస్తారు. ఇది సూర్యుడికి చాలా ఇష్టమైన రోజు. దానికి కారణం ఏమిటంటే రథసప్తమి రోజు తెల్లవారుజామున ఆకాశంలో గ్రహాలు నక్షత్రాలు అన్నీ కూడా ఒక రథం ఆకారంలో ఉంటాయి. అందుకే దీన్ని రథసప్తమి అంటారు. సకల జగత్తుకి వెలుగునిచ్చే సూర్యుడు రథాన్ని ఎక్కి తన దిశ నిర్దేశాన్ని మార్చుకునే రోజే రథసప్తమి. అంటే రథసప్తమి నుంచి ఎండలు అనేవి భూమి మీద బాగా పెరుగుతాయి. అది దీనిలో ఉన్న అంతరార్థం. ఇక 2026వ సంవత్సరంలో జనవరి 25 ఆదివారంతో కలిసి రథసప్తమి వచ్చింది. రథసప్తమి సూర్యుడికి ఇష్టమైన ఆదివారం రోజు వచ్చింది కాబట్టి ఈ సంవత్సరం రథసప్తమికి ఇంకా ఎక్కువ ప్రాధాన్యత ఉందని ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ తెలియచేస్తున్నాయి. ఈ రథసప్తమి పండుగ చాలా విశేషమైనది. ఎందుకంటే ఈ పండుగ రోజున సూర్య భగవానుడు జన్మించాడు. ఎవరి జాతకంలో అయితే సూర్యుడు బలంగా ఉంటాడో అలాంటి వారు ఖచ్చితంగా ధనవంతులు అవుతారు, జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు. కాబట్టి ఇంతటి శక్తివంతమైన రథసప్తమి రోజున, అంటే సూర్యుడు జన్మించిన రోజున కొన్ని శక్తివంతమైన పరిహారాలను పాటించడం ద్వారా మన జాతకంలో సూర్యుడు బలపడి మీ ఇంటికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. త్వరలోనే మంచి రోజులు ప్రారంభం అవుతాయి. రథసప్తమి పూజా విధానం, అలాగే పాటించవలసిన శక్తివంతమైన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ నెల జనవరి 25వ తేదీన రథసప్తమి వచ్చింది. మనకు అత్యంత పవిత్రమైన పండుగలలో రథసప్తమి పండుగ ముఖ్యమైనది. ఎంతో పవిత్రమైన ఈ రథసప్తమి రోజున ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేవాలి. ఈ రోజున పొరపాటున కూడా ఆలస్యంగా నిద్రలేవకూడదు. ఈ రథసప్తమి పండుగ రోజున ఇంటి ముందు ఖచ్చితంగా రథం ముగ్గును వేసుకోవాలి. రథసప్తమి రోజు ఖచ్చితంగా తలస్నానం చెయ్యాలి. ఈ రోజు తలస్నానం చెయ్యడం వల్ల మీ జాతకంలో ఉన్న అష్ట దరిద్రాలు తొలగిపోయి మీకు అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయి. రథసప్తమి అంటేనే స్నానానికి ప్రాధాన్యత ఉన్న రోజు. ఎందుకంటే రథసప్తమి రోజు చేసే ప్రత్యేకమైన స్నానం 7 జన్మల పాపాలు, 7 జన్మల దారిద్ర బాధలు అన్నీ పోగొడుతుందని మన పురాణాలు చెబుతున్నాయి. మరి స్నానం ఎలా చెయ్యాలి అంటే రథసప్తమి రోజు అందరూ కూడా తలంటు స్నానం చెయ్యాలి. అలా స్నానం చేసేటప్పుడు 7 జిల్లేడు ఆకులు, 7 రేగి పండ్లు శిరస్సు మీద ఉంచుకొని తలంటు స్నానం చెయ్యాలి. కొంతమంది 7 చిక్కుడాకులు కూడా శిరస్సు మీద ఉంచుకొని స్నానం చేస్తారు. ఇంకొంతమంది 7 రావి చెట్టు ఆకులు కూడా శిరస్సు మీద ఉంచుకొని స్నానం చేస్తారు. అలా చేసినా కూడా చాలా మంచిది. కానీ ప్రధానంగా మాత్రం 7 జిల్లేడు ఆకులు, 7 రేగి పండ్లు శిరస్సు మీద ఉంచుకొని రథసప్తమి రోజు శిరస్నానం చెయ్యాలి. 7 జిల్లేడు ఆకులు, 7 రేగి పండ్లు ఎందుకు ఉంచుకోవాలంటే 7 రకాలైన పాపాలను పోగొట్టే శక్తి రథసప్తమి స్నానానికి ఉంటుంది. ఆ 7 రకాలైన పాపాలు ఏమిటంటే ఈ జన్మలో చేసిన పాపాలు, జన్మాంతరాల్లో చేసిన పాపాలు, తెలిసి చేసిన పాపాలు, తెలియక చేసిన పాపాలు, మనసుతో చేసిన పాపాలు, మాటతో చేసిన పాపాలు, శరీరంతో చేసిన పాపాలని పాపాలు 7 రకాలుగా ఉంటాయి. 7 రకాలైన పాపాలు, వాటి వల్ల వచ్చేటువంటి దరిద్రాలు అన్నీ పోగొట్టడానికి 7 జిల్లేడు ఆకులు, 7 రేగి పండ్లు ఉంచుకొని శిరస్నానం చెయ్యాలి. జిల్లేడు ఆకులు, రేగి పండ్లు సూర్యుడికి ఇష్టమైనవి కాబట్టి అలా చెయ్యాలి.
అలాగే దీనిలో సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. రథసప్తమి నుంచి సూర్యకిరణ శక్తి వాతావరణంలో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జిల్లేడు ఆకుల్లో, రేగి పండ్లల్లో సూర్యకిరణ శక్తి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాటిని శిరస్సు మీద ఉంచుకొని స్నానం చేస్తే తడిసిన జిల్లేడు ఆకుల నుండి ఎన్నో ఔషధ గుణాలు మన శరీరంలోకి చేరుతాయి. దీనివల్ల మంచి ఆరోగ్యం లభిస్తుంది. మీకున్న అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. సైంటిఫిక్గా మనం ఆరోగ్య ప్రాప్తిని కూడా పొందవచ్చు. అదే రథసప్తమి స్నానంలో ఉన్నటువంటి వైజ్ఞానిక రహస్యం. అయితే రథసప్తమి రోజు స్నానం చేసేటప్పుడు సప్త సప్త మహాసప్త సప్తద్వీపా వసుందరే సప్తార్క రమాధర సప్తమీ రథసప్తమి ఈ శ్లోకాన్ని చదువుకొని స్నానం చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయని ధర్మశాస్త్ర గ్రంథాలు తెలియచేస్తున్నాయి. ఇక రథసప్తమి రోజు ఉదయం తలస్నానం చేసిన తరువాత నీటిలో ఎర్రటి పుష్పాన్ని వేసి సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించండి. ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని చదువుతూ సూర్యునికి అర్ఘ్యం సమర్పిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయి. సూర్యభగవానుడి ఆశీర్వాదంతో మీకు మంచి రోజులు ప్రారంభం అవుతాయి. రథసప్తమి రోజున చేసే పూజల వల్ల రెట్టింపు పుణ్య ఫలితాన్ని పొందవచ్చు. కాబట్టి ఈ రథసప్తమి రోజున పూజ గదిలో ఒక ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించండి. సప్తమి నాడు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని వేద పండితులు సూచిస్తున్నారు. ముఖ్యంగా సూర్యభగవానునికి గోధుమలు అంటే అత్యంత ప్రీతి కనుక ఈ రోజున గోధుమలతో దీపం అనేది పెడుతూ ఉంటారు. గోధుమలు అంటే సిరిధాన్యాలు కదండి. ఈ ధాన్యం మీద దీపం అనేది పెట్టడం వలన మన ఇంట్లో ఆహారానికి అలానే సిరి సంపదలకు లోటు ఉండదు అనే నమ్మకంతో ఈ రోజున గోధుమలతో దీపం అనేది పెడతారు. ఈ గోధుమల దీపం కోసం మనం 7 జిల్లేడు ఆకులను అయితే తెచ్చుకోవాలి. ఈ రోజున ప్రత్యేకంగా 7 అనే సంఖ్యకు ఎక్కువ ప్రాధాన్యత అనేది ఇస్తారు. ఎందుకు 7 అనే సంఖ్యకు అంత ప్రాధాన్యత ఇస్తారు అంటే స్వామివారు ఈ రోజున భూమి మీదకి 7 రథాలతో తిరుగుతూ ఉంటారు. స్వామివారి రథం అనేది 7 గుర్రాలతో ప్రయాణిస్తుంది. కాబట్టి 7 అనే సంఖ్యకు ఎక్కువ ప్రాధాన్యత అనేది ఉంటుంది. కాబట్టి ముందుగా ఏదైనా ఒక రాగి ప్లేట్ కానీ, ఇత్తడి ప్లేట్ కానీ, లేదా ఏదైనా స్టీల్ ప్లేట్ కానీ, ఒకవేళ ఏదీ లేదు అనుకున్నప్పుడు విస్తరాకు అయినా సరే తీసుకొని అందులో 7 జిల్లేడు ఆకులను తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి గంధపు బొట్లు, పసుపు, కుంకుమలు పెట్టుకోవాలి. తరువాత జిల్లేడు ఆకుల మధ్యలో మీరు 3 గుప్పెళ్ళు గోధుమలను తీసుకొని దాని మీద మళ్ళీ ఒక చిన్న తమలపాకు కానీ లేదా చిన్న జిల్లేడు ఆకు కానీ పెట్టుకొని దాని మీద మీరు ఒక ప్రమిదను పెట్టుకొని అందులో 7 వత్తులను కలిపి ఒక వత్తిగా చేసుకొని నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. ఈ రథసప్తమి పండుగ నాడు ఇంట్లో ఖచ్చితంగా పాలు పొంగించాలి. పొంగించి పరమాన్నాన్ని తయారు చేసి దేవునికి నైవేద్యంగా సమర్పించాలి. ఈ పరమాన్నం అనేది పల్లెటూరులో అయితే కట్టె పొయ్యిల మీద, పేడ పిడకల మీద మంట అనేది వేసి దాని మీద పాలు పొంగించి పరమాన్నం అనేది చేస్తారు. సిటీస్లో ఉన్నవాళ్ళు పేడ పిడకలు దొరకడం కష్టం కాబట్టి ఈ రథసప్తమి పండుగ నాడు గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి గ్యాస్ స్టవ్ మీద పిడకలు గనక దొరికితే కనీసం ఒక చిన్న ముక్కనైనా సరే గ్యాస్ మీద పెట్టుకొని మీరు పాలు అనేది పొంగించుకోవచ్చు. పిడకలు లేవు అనుకున్నప్పుడు గ్యాస్ స్టవ్ మీద ఒక చిన్న కర్పూరం బిళ్ళ అనేది వేసుకొని మీరు దానిని వెలిగించుకొని పాలు అనేది పొంగించుకోవచ్చు. ప్రతి ఒక్కరూ ముఖ్యంగా చేయవలసింది ఈ సప్తమి రోజు చాలా మంచి రోజు, చాలా విశేషమైన రోజు కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంట్లో పాలు పొంగించాలి. ఆ పాలలో కొత్త బియ్యం, బెల్లం, కొంచెం నెయ్యి వేసి పరమాన్నం తయారు చేయండి. పాలల్లో బియ్యం వేసేటప్పుడు 5 దేవతలను ఖచ్చితంగా తలుచుకోవాలి. వారు ఎవరు అంటే సూర్యభగవానుడు, చిత్రగుప్తుడు, యమధర్మరాజు, అగ్నిదేవుడు, మోహిని దేవతలు. ఈ 5 దేవతల పేర్లు చెప్పి గుప్పెటతో బియ్యం తీసుకొని 5 సార్లుగా బియ్యం వేసి పాలు పొంగినట్టే నా ఇంట కూడా సుఖ సంతోషాలు పొంగేటట్టు చూడు స్వామి అని నమస్కారం చేసుకోవాలి.
ఈ రథసప్తమి రోజున ప్రత్యేకంగా చెరుకు గడతో ఈ పరమాన్నాన్ని చెయ్యాలి అని మన శాస్త్ర ప్రకారం చెప్పబడుతుంది. మీకు ఒకవేళ చెరుకు గడ దొరికితే ఖచ్చితంగా చెరుకు గడతో మీరు ఈ పరమాన్నాన్ని చెయ్యండి. ఈ పరమాన్నాన్ని దేవునికి నైవేద్యంగా పెట్టేటప్పుడు చిక్కుడు ఆకుపైన పరమాన్నాన్ని పెట్టి దేవునికి నైవేద్యంగా సమర్పించి మీ మనసులో ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుందని నమ్మకం. ఆయుర్వేద గ్రంథాల ప్రకారం చిక్కుడాకుల మీద వేడివేడి పరమాన్నాన్ని నివేదిస్తే ఆ ఆకులోని ఔషధ గుణాలు పరమాన్నంలోకి చేరతాయట. ఈ నైవేద్యాన్ని మన కుటుంబమంతా స్వీకరించడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా జీవితాంతం ఆరోగ్యంగా ఉండవచ్చు. చిక్కుడు ఆకులు లేనివారు తమలపాకు మీద నైవేద్యాన్ని సమర్పించవచ్చు. ఈ రథసప్తమి రోజున ప్రతి ఒక్కరూ ఇంటి ముందు ఖచ్చితంగా రథం ముగ్గును వెయ్యాలి. ఏ ఇంటి ముందైతే రథం ముగ్గు ఉంటుందో అలాంటి ఇల్లు అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది. ఈ రథసప్తమి రోజున ప్రతి ఒక్కరూ సూర్యుడికి నమస్కారాలు చెయ్యండి. సప్తమి రోజున సూర్య నమస్కారాలు చేయడం ద్వారా సూర్యుని ఆశీర్వాదంతో మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభం అవుతాయి. రథసప్తమి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఎరుపు రంగు పువ్వులతో దేవుడిని పూజించండి. ఈ రథసప్తమి రోజున ఏది చేసినా చెయ్యకపోయినా రావి చెట్టును పూజించడం మాత్రం అస్సలు మర్చిపోకండి. రావి చెట్టులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి ఇంతటి శక్తివంతమైన రథసప్తమి రోజున రావి చెట్టును ముట్టుకొని రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే జన్మ జన్మల పాపాలన్నీ తొలగిపోయి డబ్బు కొరత ఏర్పడదు. కాబట్టి ఈ రథసప్తమి రోజున రావి చెట్టును ముట్టుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. రావి చెట్టు నీడలో నిలబడినా సరే సర్వ పాపాలన్నీ తొలగిపోతాయి. రథసప్తమి రోజున ఒక శక్తివంతమైన మంత్రాన్ని జపిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. ఆ శక్తివంతమైన మంత్రం ఏమిటంటే ఓం ఆదిత్యాయ నమః. ఈ మంత్రాన్ని 108 సార్లు జపిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే సిద్ధిస్తాయి. ఇక మీ ఇంట్లో తులసి మొక్క ఉంటే తులసి ముందు ఒక రథం ముగ్గు వేసి తులసి కోటలో ఒక దీపాన్ని వెలిగించండి. ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. ఎరుపు రంగు అంటే సూర్య భగవానుడికి చాలా ఇష్టం. కాబట్టి సూర్యదేవుని అనుగ్రహం సులభంగా కలగాలంటే రథసప్తమి రోజున ఎరుపు రంగు వస్త్రాలను ధరిస్తే సూర్యదేవుని ఆశీర్వాదాలు ఖచ్చితంగా లభిస్తాయి. రథసప్తమి రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యంగా నిద్ర లేవకూడదు. తెల్లవారుజామునే నిద్రలేచి సూర్య నమస్కారాలు చేసుకోవాలి. ఈ పవిత్రమైన రథసప్తమి రోజున ఇంట్లో ఆడవారు కంటతడి పెట్టకూడదు. ఈ రోజున ఆడవారు కంటతడి పెడితే మీ ఇంట్లో సంపద నిలవదు, కటిక పేదరికం అనుభవిస్తారు. ఈ రోజున ఎవరికీ అప్పు ఇవ్వకూడదు, అలాగే అప్పు తీసుకోకూడదు. రథసప్తమి రోజున పొరపాటున కూడా కొన్ని పనులను అస్సలు చేయకూడదు. ఈ రోజున ఉప్పు తినకూడదు. ఈ సప్తమి రోజున ఉప్పు తినడం వల్ల జాతక దోషాలు ఏర్పడతాయని నమ్మకం. అలాగే ఈ రోజున ఎవరిపైన కోపం చూపించకూడదు. వివాదాలకు దూరంగా ఉండాలి. మద్యం మాంసాహారానికి దూరంగా ఉండాలి. రథసప్తమి రోజున భార్యాభర్తలు గొడవలు పడకూడదు. ఇది పేదరికానికి దారి తీస్తుంది. అలాగే మధ్యాహ్న సమయంలో అస్సలు నిద్రించకూడదు. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ రథసప్తమి రోజున మీ ఇంట్లో సూర్య యంత్రాన్ని పెట్టుకుంటే చాలా మంచిది. ఈ రథసప్తమి పండుగ రోజున సూర్యదేవుడు తన శక్తివంతమైన కిరణాలతో తన భక్తులందరినీ ఆశీర్వదిస్తాడట. మన జాతకంలో సూర్యుని ఆశీర్వాదం ఉంటేనే జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతాము. మన జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉంటే అనేక ఆర్థిక నష్టాలు ఏర్పడతాయి. కాబట్టి ఈ రథసప్తమి పండుగ నాడు సూర్యుడికి నీటిని సమర్పించడం, సూర్య మంత్రాలు చదవడం ద్వారా మీ జీవితంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. రథసప్తమి రోజున స్త్రీలు పొరపాటున కూడా జుట్టు విరబోసుకొని ఉండకూడదు. అలా ఉంటే మాత్రం మీ ఇంట్లో దరిద్ర దేవత వచ్చి కూర్చుంటుంది. ఈ రోజున రాహుకాలంలో స్నానం చెయ్యకూడదు. ఇక విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు రథసప్తమి రోజున శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఒక ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించండి. అప్పుల సమస్యలన్నీ క్రమక్రమంగా తొలగిపోయి డబ్బు సమస్యలు రాకుండా ఉంటాయి. మీ జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నా సరే ఆ కష్టాలన్నీ వెంటనే తీరిపోయి మీ ఇంటికి సుఖ సంతోషాలు వరించాలంటే మీ ఇల్లంతా సాంబ్రాణి ధూపం వెయ్యండి.
రథసప్తమి రోజున ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మి అడుగు పెడుతుంది. ఈ రోజున చేసే దానాలకు విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి మీ స్తోమతను బట్టి ఎవరైనా పేదవారికి దానం చేయండి. కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది. ఇలాంటి చిన్న చిన్న నియమాలను ఎవరైతే పాటిస్తారో అలాంటి వారికి ఖచ్చితంగా సూర్యదేవుని అనుగ్రహం కలిగి సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవిస్తారు. మీకు ఈ వీడియో నచ్చిందా? అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన భక్తి శ్లోకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు.